ఎక్కడి వానలు ఎక్కడి వరదలరా నాయన గీ వానలు నిమ్మలం అయితలేవు వరదలతోని ఆగమైతుంది రెండు తెలుగు రాష్ట్రాలలో ఆగం పట్టించినాయి పబ్లిక్ ఆగం అయ్యిర్రు వరదలతోని ఎక్కడెక్కడ ఎట్లెట్లుంది అనేదంతా అరుచుకునే తందుకు ఢిల్లీకించి పెద్ద మనుషులు వచ్చిర్రట గదేందో మనం కూడా అరుచుకోవాలి కదా చలో పోయొద్దాం పార్రి ఏం వానలురా నాయన రెండు తెలుగు రాష్ట్రాలలో ఆగం చేసినాయి పగబట్టినట్టే ఈరావు లేకుండా దంచుడుతోని ఊర్లు ఏర్లైనాయి ఇండ్లు మునిగినాయి రోడ్లు తెగినాయి రైలు కట్టలు ఊడిపడ్డాయి ఉన్నోడు లేనోడని ఏం లేదు అందరికందరు కట్టుబట్టలతోని బజార్ల పడ్డారు సర్కారోళ్ళు పంచేటి పులిహోర పొట్లాల కొరకు ఎగబడే కథ అయింది అందుకనే ఈ వానలు ఎట్టెట్ట కొట్టినాయి యాపాటి కొట్టినాయి ఎక్కడెక్కడ ఎంత ఆగమైంది ఆస్తి నష్టం ఎంత సర్కారోళ్ళు ఏం చేస్తున్నారు పబ్లిక్ తిప్పలేమున్నాయి అనేదంతా అరుచుకొని రమ్మని ఢిల్లీకించి పెద్ద మనుషుల్ని పంపించింది సెంట్రల్ సర్కారు ఖమ్మానికి 2 గుంపులు అటు విజయవాడకు 2 గుంపులు అయ్యొచ్చు ఢిల్లీ పెద్ద మనుషులు ఎలా పడ్డారమ్మా బయటకు ఎలా పడ్డారు ఏమేమి ఉండమ్మా ఇంట్లో रोड तक मेन रोड तक फर्स्ट फ्लोर पे ग्राउंड फ्लोर पे जो भी सामान था पूरा जाने हमारे लिखने वाले कपड़े बुक्स ఇట్లా ఖమ్మం అంతా తిరిగి పబ్లిక్ తిప్పలార్చుకున్నారు వాళ్ళ ఆస్తులెన్ని ఆగమైనాయి వాళ్ళ పంటలెన్ని ఆగమైనాయి మున్నేరు పెట్టిన ముప్పెంత ముచ్చటేందనేదంతా పబ్లిక్ అడిగి తెలుసుకున్నారు ఢిల్లీకించి వచ్చిన పెద్ద మనుషులు ఇగటు ఏపీకెల్లా కూడా బాగానే ఆగమైందట బుడమేరు చేసిన ఆగానికి విజయవాడ అంతా విలవిలలాడుతున్నది అన్నట్టే చెప్పుకొచ్చారు ఢిల్లీ పెద్ద మనుషులు ఇట్లా వచ్చిన పెద్ద మనుషులంతా బుడమేరు కాడికి పోయి మొత్తం తిరిగి చూసారు ఎన్ని గంటలు పడ్డాయి నీళ్ళెన్ని బయటకు వచ్చినాయి ఇచ్చనే ఉంటే ముందరి పొడుగుతా ఇంకెంత ముప్పు ఉంటది అనేటిదంతా లెక్కలు రాసుకున్నారట ప్రకాశం బ్యారేజ్ కాడెట్టున్నది నీళ్లలో మునిగిన పడవల సంగతి ఏందనేది కూడా అరుచుకున్నారు విజయవాడలో ఏం తక్కువ 2 లక్షల ఎకరాలకు మీదనే పంట నష్టం అయింది అనేది ఢిల్లీ పెద్దోళ్ళు చెప్తున్నా ముచ్చట ఇట్లా రెండోతులు తిరిగి బుడమేరు చేసిన బుడిదెంత మున్నేరు తెచ్చిన ముప్పెంత అనేదంతా అరుచుకున్నారు ఇదంతా తిట్టుంటే 2 తెలుగు రాష్ట్రాలలో అధికారులు కూడా ఢిల్లీ పెద్ద మనుషులు వెంబడే ఉండుకుంటా అంత పూసగుచ్చిర్రు మరి చూడాలే ఢిల్లీకించి వచ్చిన పెద్ద మనుషులు సెంట్రల్ సర్కార్ వాళ్లకు ఏమని రిపోర్టులు ఇస్తారు ఆ సెంట్రల్ సర్కార్ వాళ్ళు పబ్లిక్ కు ఎట్టెట్ట సాయం అవుతారు అనేదిగా